వెల్కమ్ టు అమ్మ వంట ఛానల్. ఫస్ట్ బోడ కాకరకాయలు కడుక్కోవాలండి. కడుక్కొని చక్కగా ముక్కలు కోసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డలు, చిన్న ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కూడా ముక్కలు కోసుకోవాలి. 2 పచ్చిమిర్చి అవి కూడా కోసుకొని ఆ 2 పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ కళాయి చిన్న బాండీలో పొయ్యి మీద పెట్టి దాన్ని కొద్దిగా నూనె పోసి వేడి చేయాలి. వేడైనాక అప్పుడు దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసిన కొద్దిగా దూరగా వేగినాక తాలింపు సామాన్ వేయాలండి. తాలింపు సామాన్ వేసినాక తర్వాత కోసిన ముక్కలు, బోడ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసినాక మంచిగా తిప్పుతూ ఉండాలండి. కొద్దిగా హైలో పెట్టి తిప్పినాక కొద్దిగా దూరగా వచ్చినాక అప్పుడు ఏం చేయాలంటే ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఒక 4 రెబ్బలు తీసుకొని దంచి దాంట్లో వేసుకొని కొద్దిగా చిటికడంతో పసుపు వేయాలి. పసుపు వేసినాక కాసేపు దాని మీద మూత పెట్టి కొద్దిగా స్లోగా మంట పెడితే అది మగ్గిద్దండి. మగ్గినాక తగినంత ఉప్పు, మనకి ఎంత కావాలో అంత ఉప్పు, కారం వేసుకోవాలండి. కారం వేసుకున్నాక మంచిగా ఫ్రై లాగా అయ్యిద్ది కదండి. ఫ్రై లాగా అయినాక దాని మీద కొత్తిమీర వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. మరి మనకి ఇంకా మంచి కలుపుకోవాలి, గ్రేవీగా రావాలంటే ఒక టమాటా తీసుకొని దాంట్లో వేసి కొద్దిగా సిమ్లో పెట్టుకొని మెత్తగా అయినాక తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. మాంసం కూరలో తిన్నట్టుగా అనిపిస్తుందండి.